లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు తిరుపతి నుంచి బెంగళూరుకు సిట్ అధికారులు వెళ్తున్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి చెవిరెడ్డిని విజయవాడ తీసుకురానున్నారు. 2024 ఎన్నికల్లో 8.20 కోట్లతో చెవిరెడ్డి పీఏ పట్టుబడ్డారు. గతంలోనే చెవిరెడ్డిపై కేసు నమోదు చేసింది ఎన్నికల కమిషన్. మద్యం ముడుపుల తరలింపులో చెవిరెడ్డి పాత్ర ఉన్నట్టు సిట్ అనుమానిస్తుంది. ఇప్పటికే చెవిరెడ్డిపై సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే విదేశాలకు వెళ్తున్నారని సిట్ ఆరోపిస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు తిరుపతి నుంచి బెంగళూరుకు సిట్ అధికారులు వెళ్లనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ అనుష, ఏపీ లిక్కర్ స్కామ్ లో అయితే మాత్రం అరెస్టుల పరం అయితే సౌదం చెప్పుకోవచ్చు. ఏదైతే ఏపీ పోలీసులు కూడా సిఐడి అధికారులు కూడా దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. దీంట్లో ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులను కూడా ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. దీంట్లో సంబంధించినటువంటి మన చూసినట్లయితే మాత్రం ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి పిఏను కూడా గతంలో అరెస్ట్ చేశారు. దాంట్లో కూడా అతని నుంచి అరెస్ట్ లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. దీంతో పాటు ఇప్పుడు చెవిరెడ్డిని కూడా ఎక్కడున్నారని చెప్పేసి గుర్తించారు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరులో ఉన్నట్లుగా అయితే మాత్రం పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నటువంటి సమాచారం అందుతుంది. దీంతో కూడా ఇవాళ లేదా రేపు కూడా ఏపీకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే కూడా లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకొని విదేశాలకి వెళ్ళిపోయేందుకైతే మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంగం అయితే మాత్రం పూర్తిగా సిద్ధం చేసుకుని చెప్పేసి మాత్రం పోలీసులు గుర్తించారు. దీంతో పాటుగా ఎక్కడికి విదేశాలకు వెళ్ళిపోకుండా ఉండేందుకు కూడా ఇటు ఏపీ పోలీసులు పూర్తి నిఘా ఉంచి దీంట్లో కూడా పూర్తిగా ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నటువంటి ఏవైతే ఆయన సంబంధించినటువంటి ఎంతవరకు లావాదేవీలు జరిగావి, ఎంత అనేది అక్రమంగా ఆ లిక్కర్ స్కామ్ జరిగిందనేది కూడా గుర్తించి దానిపై కూడా ఇప్పటికే పూర్తిగా అరెస్ట్ చేసేందుకు రంగ సిద్ధమయ్యారు. దీంతో పాటుగా ఇప్పటికే ఆ బెంగళూరులో ఉన్నటువంటి అతను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. సాయంత్రం లేదా రేపు కూడా ఏపీకి తరలించి ఆ పాటుగా దీంట్లో ఎంత స్కామ్ జరిగింది, ఇతర వంతు కూడా ఎంత ఉందని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు పోలీసులు కూడా విచారణలో వెలుగు చూసి ఉన్నారు. దీంతో చూసినట్టు మాత్రం 2024 ఎన్నికల్లో కూడా సుమారు 8.20 కోట్ల రూపాయలు కూడా ఆ చెవిరెడ్డి అయితే మాత్రం అప్పట్లో కూడా పట్టుబడ్డాయి. దీంతో చూసుకుంటే మాత్రం అప్పట్లోనే చెవిరెడ్డిపై అయితే మాత్రం కూడా కేసు అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా మద్యం ముడుపులు పెద్ద ఎత్తున తరలిట్టి చేసిన దాంట్లో కూడా చెవిరెడ్డి పాత్ర ఉన్నట్లుగా అయితే మాత్రం సిట్ అధికారులు అయితే మాత్రం ఏదైతే అప్పట్లో అనుమానించారో అవన్నీ కూడా ఇప్పుడైతే మాత్రం పోలీసులు కూడా పూర్తి ఆధారాలు కూడా సేకరించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఆ చెవిరెడ్డికి అయితే మాత్రం లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు అయితే మాత్రం అందజేశారు. దాంతో పాటుగానే ఆ బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి అతని ఫోన్ సిగ్నల్ ను కూడా ట్రాప్ చేసి ఆ పోలీసులు అతని ద్వారా కూడా బెంగళూరులో ఉన్నటువంటి ఒక రిసార్ట్ లో అయితే ఉన్నట్లుగా గుర్తించారు. అక్కడి నుంచి కూడా పూర్తిగా అతనికి లుక్అవుట్ నోటీసు అందజేయడంతో పాటుగా ఎక్కడున్నారో పూర్తిగా గుర్తించి అక్కడి నుంచి కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికైతే మాత్రం పోలీసులకి అదుపులోనైతే మాత్రం చెవిరెడ్డి ఉన్నట్లుగా అయితే మాత్రం మనకైతే మాత్రం పూర్తి సమాచారం. దాంతో పాటుగా ఇవాళ లేదా రేపైతే మాత్రం ఏపీకి తరలించి ఏదైతే మంగళగిరిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయం తరలించి అక్కడ అతన్ని విచారణ చేస్తారు. దాని తర్వాత కూడా పోలీసులకి అయితే మాత్రం కోర్టులో హాజరుపరిచే అంశం అయితే ఉంది. దీంతో పాటుగా అలాగైతే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే అతను ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ అతని వద్ద కూడా ప్రధానంగా కోట్లాది రూపాయలు కూడా ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇవన్నీ కూడా చివరెడ్డి ఆ గన్మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను పర్సనల్ గన్మ్యాన్ విధంగా జరిగినట్లుగా అయితే మాత్రం సిట్ అధికారులు కూర్చొని అతనిపై కూడా కేసు నమోదు చేసి అయితే మాత్రం ఆ రిమాండ్ కూడా తరలించారు. దాంతో పాటుగా ఇంకా దీంట్లో పెద్ద లోతుగా విచారణ చేపడితే మాత్రం దీంట్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని చెప్పేసి మాత్రం కూడా దీంట్లో కీలక పాత్ర కూడా ఇటైపు చెవిరెడ్డిదే పెద్ద ఎత్తున ఉందని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు సిట్టుతో పాటు పోలీసు అధికారులు అయితే గుర్తించారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా అయితే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో కూడా సిట్ అధికారులు అయితే మాత్రం దర్యాప్తు వేగవంతం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఏ ఒక్కరిని కూడా ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ఎవరైతే ఎంతమంది ఉన్నారనేది కూడా వెలుగు తీసుకొచ్చే పాత్ర అయితే ఉంది. దీంతో పాటుగా ఆ చెవిరెడ్డితో పాటు విచారణ చేస్తే దీంతో పాటు మాజీ సీఎం అప్పటి సీఎం ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిది కూడా పాత్ర ఉందా లేదా అనే అంశాలు కూడా దీంట్లోకి వచ్చే అంశం అయితే ఉంది. దీంతో పాటుగా ఏదైతే విజయసాయి రెడ్డి చెప్పినటువంటి
కొన్ని అంశాలతో పాటుగా విజయసాయి రెడ్డి చెప్పినటువంటి కొన్ని కీలకమైన పాయింట్లు కూడా ఇటు సిట్ అధికారులు కూడా గుర్తించి దాంట్లో చెవిరెడ్డి పాత్రని కూడా ఏ విధంగా ఉందని చెప్పేదైతే మాత్రం కూడా పోలీసులు వెలుగు తీసే అంశాలు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా ఏదైతే చెవిరెడ్డిని మాత్రం ఏపీకి తరలించి ఆ విచారణ చేస్తేనే మరికొన్ని నిమిషాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి అయితే మాత్రం కూడా అధికారులు అయితే గుర్తించే ప్రయత్నం అయితే చేస్తారని కూడా చెప్పుకోవచ్చు అనుష. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.